డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి బీజేపీలో విలీనం చేయబోతూ ఉన్నాడా? విలీనం అనే మాట ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? విష్ణుకుమార్ రాజు అసలు విలీనం మీద మాట్లాడాల్సిన అవసరం ఏం వచ్చింది? ఏదో విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం అనే విధంగా కాకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి బీజేపీలో విలీనం చేస్తామనంటే మేము ఒప్పుకోం, కేంద్రంలో ఉన్న పెద్దలతోటైనా మేము పోరాడతాం అని విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు అనే వార్తలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత రాహుల్ గాంధీ తోటి జగన్మోహన్ రెడ్డి భేటీ అనేది కూడా బయటకు వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఒక తంతు అయితే, మరి తెలంగాణలో మరొక తంతు. ఈ జగన్మోహన్ రెడ్డికి బాగా బాయి దోస్తు అయిన కేసీఆర్ ఇప్పుడు తన బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్ళి బీజేపీలో విలీనం చేయబోతూ ఉన్నాడు. ఇది కూడా బయటకు బాగా సెన్సేషన్గా బయటకు వస్తున్న వార్తే. ఈ విలీనం రేపా ఎల్లుండా అనే విధంగా ఉంది అనే మాటలు కూడా నడుస్తూ ఉన్నాయి. చాలామంది విపక్షాలు కానీ లేకపోతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా, రేవంత్ రెడ్డి సైతం బీఆర్ఎస్ పార్టీ గ్యారంటీగా బీజేపీలో కలిసిపోతుంది అనే లాంటి మాటలే మాట్లాడుతూ ఉన్నాడు. కవితకు బెయిల్ వస్తుంది అనే విషయాన్ని చాలామంది ఊహిస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇది పుకారులాగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకెళ్ళి బీజేపీలో కలిపేస్తాడు అనే పుకార్లు రావటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. కానీ విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడిన ఆ మాట యొక్క సారాంశం ఏమిటి? బీజేపీలో కలుస్తానంటే మేము ఒప్పుకోం, కలుపుకునే విధంగా మేము సహకరించం, కావాలంటే పెద్దలతోటి పోరాటమైనా చేస్తాం అనే లాంటి మాటలు ఎందుకు వస్తాయి అంటే, బీజేపీ పార్టీలోనే అంతర్గతంగా కొన్ని వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. ఏం చేసైనా సరే వాళ్ళ బలం పెంచుకోవడం కోసం చాలామందిని ఇలాగా మింగేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది ఎప్పుడూ జరిగేదే. మహారాష్ట్ర లాంటి చోటైతే పార్టీల్లో చీలికలు తీసుకొచ్చి వీళ్ళ బలాన్ని నిరూపించుకుంటారు. ఇంతకుముందు చాలా ఈస్టర్న్ స్టేట్స్లో విపక్షంలో ఉన్న నాయకులు మొత్తాన్ని కొనేసుకుని తమ పార్టీలో చేర్చేసుకుని వాళ్ళకి నాయకుల్ని లేకుండా చేసిన దాఖలాలు కూడా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగాయి. ఈశాన్య రాష్ట్రాలు మొత్తం ఇదిగో బీజేపీ పట్టు సాధించేసింది అని చెప్పుకుంటూ ఉంటే చిన్నంగా ఆ పట్టు సడలిపోతూ ఉంది. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో బీజేపీ యొక్క ప్రభావం ఖచ్చితంగా తగ్గుతూ ఉన్న సమయంలోనే మరి దక్షిణ భారతదేశంలో ఇప్పటి వరకు వాళ్ళకి ఏమాత్రం ప్రభావం లేని ప్రాంతంలో కొన్ని సీట్లు సాధించటం మూలాన ఇప్పుడు బీజేపీ అట్లా నిలబడి ఉంది. దీంతో పాటుగా ఇక్కడ నితీష్ కుమారో చంద్రబాబు నాయుడు సహకారం అందించడంతో అధికారంలో కూడా అలాగనే నిలబడి ఉన్నారు. అలాంటిది ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఖచ్చితంగా వాళ్ళ ప్రభావాన్ని పెంచుకోవటానికి, వాళ్లకున్న సీట్లని పెంచుకోవటానికి 2029 ఎన్నికలు బీజేపీకి ఒక పెద్ద సమస్యగా మారింది. దాన్ని ఈ రోజు నుంచే మనం ఏదైనా చేస్తేనే వీటన్నిటిలోనూ మనం నెగ్గుకొని రాగలం అనే విషయాన్ని వాళ్ళు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే దిశగా ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు కూటమి అధికారంలో ఉండి వీళ్ళ మీద కేసులు ఏమేమి రాబోతున్నాయో ఆ కేసులకు సంబంధించిన వ్యక్తులు మొత్తం బీజేపీలోకి వెళ్ళిపోవటానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాణిస్తే టీడీపీ పార్టీలో కూడా వస్తారు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా మిగిలిపోవాలి, ఈ కేసులన్నింటినీ తానే ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి మోడీకి ఉన్న బంధం ఎంత గట్టిదనేది అందరికీ తెలిసినప్పటికీ అవసరమైన నాడున చంకలో పిల్లాడిని నేలకేసి కొట్టినంత విధంగా వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఎత్తి నేలకేసి కొట్టేశారు. ఎందుకంటే వాళ్ళకి బలం, వాళ్ళ అధికారం అవే ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి ఏమైపోతే వాళ్ళకెందుకు? అసలు జగన్మోహన్ రెడ్డితో ఎప్పుడు వచ్చారు అని నంగనాచి కబుర్లు అందరూ చెప్పొచ్చు కూడా. దాంతో ఎటువంటి ఇదేం లేదు. 5 సంవత్సరాల పాలనలో అందరికీ తెలిసిందే. కొత్తగా ఇప్పుడేం నంగనాచి కబుర్లు ఏం చెప్పుకోవాల్సిన పని లేదు ఎప్పుడు ఎవరు.
బీజేపీ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధం ఏమిటి అని నిక్కులు నీలగొచ్చు, నొక్కులు సన్నాయి నొక్కులు కూడా నొక్కొచ్చు. కానీ అందరికీ తెలిసిందే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఉన్న బంధం ఏమిటనేది. అసలు బీజేపీలోనే 2 రకాలైన మనుషులు ఉంటారు. ఎవరు బీజేపీయో, ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో, ఎవరు టీడీపీయో తెలవనటువంటి 2 రకాలైన మనుషులు ఉంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న టీడీపీకి వత్తాసు పలికే వాళ్ళు కొంతమంది అయితే, అదే రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికే వాళ్ళు కొంతమంది. అందరిలో అందరికీ తెలిసిన వాళ్ళేం ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన వాళ్ళేం కాదు. ఈ విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళందరూ టీడీపీ తోటి కలవటానికి సిద్ధంగా ఉన్నట్టు, వాళ్ళ మీద ఎక్కువ సానుకూల ప్రభావం ఉన్నట్టుగా ఉంటే, విష్ణువర్ధన్ రెడ్డో, జీవీఎల్ నరసింహారావో, లేకపోతే సోము వీర్రాజు లాంటి వాళ్ళందరూ ఈ వైసీపీ తోటి మిలాఖత్ అయిపోయి వాళ్ళు కుంభకోణాల్లో వీళ్ళు పాలు కూడా పంచుకున్నారు అనే లాంటి పుకార్లు కూడా బయటకు వచ్చేంతగా మిళితమైపోయారు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి ఈ నాయకులందరూ. ఇప్పుడు వాళ్ళు చేసే ప్రయత్నాల మూలానే ఈ విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం పట్టింది, అగత్యం పట్టింది. లేకపోతే బీజేపీలో వైసీపీ విలీనం అవుతుంది అని ఎవరన్నారు? మీరనలేదు, నేననలేదు. కానీ అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలు అతాటుగా నోటి వెంట వస్తాయి. దీని అంతటిని బట్టి అంతర్గతంగా ఏదో నడుస్తుంది. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో చాలామంది ఇప్పుడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోంది అనే పుకార్లు కూడా బయటకు వస్తున్నాయి. అది లాంఛనప్రాయమే, రేపో ఎల్లుండో జరుగుతుంది అన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బిల్లు మీద పార్లమెంట్ అంటే లోక్సభలో వాళ్ళు వ్యతిరేకిస్తున్నాం అనే అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేసిన రోజు నుంచి ఈ రాజ్యసభలో ఉన్న ఈ 12 మంది ఎంపీల మీద బీజేపీ నిఘా పెట్టింది. వాళ్ళందరినీ లాగేసే ప్రయత్నమే చేసింది. అందుకని జగన్మోహన్ రెడ్డి కూడా ఆ తరువాత మాట్లాడకుండా నోరెత్తకుండా ఉన్నాడు. లేకపోతే టీడీపీని రోజు తెప్పుతానే ఉండేవాడు. ఈ కూటమి ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంది, వక్ఫ్ బిల్లు మీద గట్టిగా అడగండి, ముస్లిమ్స్ అందరూ కలిసి ఈ టీడీపీని వ్యతిరేకించండి అని గట్టిగా నొక్కేవాడే. కాకపోతే ఢిల్లీలో జరుగుతున్న ఆ 12 మంది ఎంపీల లాగివేతకి లేదు, పార్లమెంటరీ పార్టీయే తీసుకొచ్చి బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలకి జగన్మోహన్ రెడ్డి ఒకంత వెరిచాడు. కాబట్టి దాని గురించి ఏం మాట్లాడటం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు రాబోయే కేసులు, ఇంతకు ముందున్న సిబిఐ ఈడీ కేసులు అన్నిటి గురించి పెద్దగా కొత్తగా చేసేదేమీ లేదు. కానీ కొత్తగా రాబోయే కేసుల్లో అరెస్టు అయితే జైల్లో ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి కదా. దానికోసం జగన్మోహన్ రెడ్డి భయపడుతూ ఉన్నాడు. దానికి గల ఏకైక మార్గం ఇక బీజేపీలో కలిసిపోవటమే. బీజేపీ కూడా ఆశిస్తోంది అదే కదా. అందుకనే ఇలాంటి పుకార్లన్నీ బయటకు వస్తున్నాయి. విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళందరూ సమాధానం చెప్పాల్సి వస్తుంది. కానీ కలిసిపోయే వరకు మనం ఏం చెప్పలేం. ఈ కలిసిన రోజు కలిసిపోయారని అనుకోవటం తప్ప ఆ ముందు నిమిషం వరకు కూడా ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయి కదా. ఎందుకంటే ఇది రాజకీయం అండి బాబు, ఇది రాజకీయం. ఇదే ఈరోజు కుండబద్దలు.